ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానించుకుందాం. మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానించుకుందాం. నా సముఖమునందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నా సముఖమునందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే, మరి సొలొమోను చేసినటువంటి ప్రార్థనకు దేవుడు ఇస్తున్నటువంటి జవాబుగా ఉంటున్నది. మరి సొలొమోను దేవుని యొక్క సన్నిధిలో చేస్తున్నటువంటి ప్రార్థన, సొలొమోను ఏ రీతిగా దేవుణ్ణి వేడుకుంటూ ఉంటున్నాడో, మరి ఆ యొక్క మాటలు ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరులను కట్టుటయు తాను చేయకోరినదంతటిని చేయుటకు ముగించిన తర్వాత గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవ మారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై అతనితో ఇలాగూ సెలవిస్తూ ఉంటున్నాడు. మరి సొలొమోను దేవుని యొక్క మందిరాన్ని నిర్మించిన తర్వాత రెండవసారి సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమై ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటున్నాడు. నీవు చేసినటువంటి ప్రార్థన విని ఉన్నాను, నీవు చేసినటువంటి విన్నపమును విని ఉన్నానని దేవుడు సొలొమోను యొక్క ప్రార్థనకు జవాబును ఇక్కడ దయచేస్తుంటున్నాడు. అందుకే నా సముఖమునందు నీవు చేసిన ప్రార్థన విన్నపమును నేను అంగీకరించి తిని. సొలొమోను తన వ్యక్తిగత విషయాల కొరకు, తన వ్యక్తిగత పనుల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించలేదు. దేవుని యొక్క మందిరాన్ని నిర్మించాలని, దేవుని యొక్క మందిరాన్ని కట్టడాలని, దేవుని పని కొరకు ప్రార్థించినట్లుగా మనం చూస్తుంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో మనం వేటి గురించి మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం? దేవుని యొక్క చిత్తానుసారంగా మనం ప్రార్థన చేస్తుంటున్నామా? ఆయన ప్రార్థనలకు జవాబు దయచేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అడగక మునిపే నీ అక్కరను గుర్తెరిగినటువంటి దేవుడు, నువ్వు ఊహించిన వాటికంటే అత్యధికమైనటువంటి మేలుతో తృప్తిపరిచేటువంటి దేవుడుగా ఆయన ఉంటున్నాడు. సొలొమోను ప్రార్థన దేవుడు అంగీకరించాడు, అనగా దేవునికి అంగీకారముగా ప్రార్థన చేసి ఉంటున్నాడు. మనం చేసేటువంటి ప్రార్థనలు మన యొక్క సొంత లాభం కొరకు, సొంత ఆశల కొరకు, సొంత కోరికల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అందుకే కొన్ని సందర్భాల్లో మన ప్రార్థనకు జవాబు ఉండదు. ఎందుకనగా మనము శరీరేచ్ఛల కొరకు, హృదయ వేచ్ఛల కొరకు మనం ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రార్థన దేవునికి ఆమోదయోగ్యంగా ఉండే రీతిగా మనం ప్రార్థించాలి, దేవునికి అంగీకారమగినట్లుగా మనం ప్రార్థించాలి. సొలొమోను ప్రార్థన దేవుడు అంగీకరించాడు, అనగా దేవునికి ఆమోదయోగ్యమైనటువంటిదిగా చూస్తూ ఉంటున్నాం. దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో. నీ ప్రార్థన జీవితము ఏ రీతిగా ఉంటున్నది? నా ప్రార్థన జీవితము ఏ రీతిగా ఉంటున్నది? మన ప్రార్థనలు దేవునికి అంగీకారముగా ఉంటున్నాయా, లేదా మన శరీరేచ్ఛల కొరకు, ఈ లోక ఇచ్ఛల కొరకు మనం ప్రార్థిస్తూ ఉంటున్నామా? ప్రార్థనలో బలం ఉంటున్నది, ప్రార్థనలో శక్తి ఉంటున్నది, ప్రార్థనలో విజయం ఉంటున్నది. బైబిల్లో అనేక మందిని మనము చూస్తూ ఉంటున్నాము. వారు ప్రార్థించినప్పుడు అనేక అద్భుతాలు జరిగాయి, అనేక ఆశ్చర్య కార్యాలు జరిగాయి. నీ జీవితంలో ఆశ్చర్యాలు జరగాలని నువ్వు ఆశపడుతూ ఉంటున్నావా? నీ కుటుంబంలో అద్భుతాలు జరగాలని నువ్వు ఇష్టపడుతూ ఉంటున్నావా? అయితే దేవుని యొక్క చిత్తానుసారముగా ప్రార్థించేటువంటి వారిగా ఉన్నప్పుడు అనేక అద్భుతాలను చూస్తావు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను ప్రార్థన చేశాడు, దేవునికి ఆమోదయోగ్యంగా ఉంటున్నది, దేవునికి అంగీకారముగా ఉంటున్నది. సొలొమోను చేసినటువంటి ప్రార్థన నీవు నేను చేయాలని, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను ఎక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చనుగాక. ఆమేన్.